బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. చౌటుప్పల్ నల్గొండ పిడుగురాళ్ల మీదుగా ప్రస్తుతం ట్రాఫిక్ మళ్లిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సూర్యాపేట ఖమ్మం మధ్య పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖమ్మం వెళ్లే వాహనాలు దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ మధ్య హైవే మొత్తం బంద్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చిల్లకల్లు దగ్గర హైవేపై భారీగా వరద నీరు చేరిన పరిస్థితులు కూడా ఉన్నాయి. రామాపురం ఎక్స్ రోడ్ వద్ద వంతెన కూలిపోయింది. ప్రస్తుతం వాహనాలను దారి మళ్లిస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. చౌటుప్పల్ నల్గొండ పిడుగురాళ్ల మీదుగా ప్రస్తుతం దారి మళ్లిస్తున్నారు. సూర్యాపేట ఖమ్మం మధ్య పాలేరు నది పొంగు పొర్లుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఖమ్మం వెళ్లే వాహనాలు నకరేకల్ తుంగతుర్తి మద్రాల మీదుగా దారి మళ్లిస్తున్న పరిస్థితులు. హైదరాబాద్ విజయవాడ మధ్య హైవే ప్రస్తుతం బంద్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. విజయవాడ హైదరాబాద్ మధ్య దారి బంద్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అసలు ట్రాఫిక్ పరిస్థితి ఏంటి, ఎటువైపుగా దారి మళ్లిస్తున్నారు, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయభాస్కర్ ఉన్నారు. విజయభాస్కర్, ఏంటి పరిస్థితి? స్వాతి, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మొత్తం కూడా మూసేశారు. ప్రస్తుతం నార్కట్పల్లి వద్ద ఈ జాతీయ రహదారిపై ట్రాఫిక్ డైవర్షన్ కొనసాగుతుంది. ఏపీ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో 65 నెంబర్ జాతీయ రహదారిపై ఏపీ వైపు చిల్లకల్లు నందిగామ వద్దతో పాటుగా తెలంగాణ ప్రాంతంలో రామాపురం క్రాస్ రోడ్పై వరద నీరు భారీగా వచ్చి చేరడంతో ప్రస్తుతం ఖమ్మం కోదాడ దాటి అటువైపుగా ఏపీ వైపుగా వెళ్లే వాహనాలన్నీ కూడా దారి మళ్లిస్తున్న పరిస్థితి ఉంది. కోదాడ వరకు ఏ ఒక్క వాహనాన్ని కూడా రాకుండానే డైవర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం నార్కట్పల్లి వద్ద ట్రాఫిక్ డైవర్షన్ కొనసాగుతుంది. 65 నెంబర్ జాతీయ రహదారి పూర్తిగా మూసేసి వాహనాలన్నీ కూడా అద్దంకి నార్కట్పల్లి వైపు మళ్లిస్తా ఉన్నారు. అక్కడ అద్దంకి నార్కట్పల్లి వైపు వెళ్లే వాహనాలను అక్కడ ఒక్కొక్క దాన్ని కూడా వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంశానికి సంబంధించి వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకున్న తర్వాత మాత్రమే పంపిస్తున్న పరిస్థితి. సూర్యాపేట వైపు వెళ్లేవారు కావచ్చు, ఇటు కోదాడ వరకు వెళ్లేవారని కావచ్చు, వారిని మాత్రమే 65 నెంబర్ జాతీయ రహదారిపై మరొక మార్గం గుండా డైవర్ట్ చేస్తున్నారు. ఇక విజయవాడ వైపు ఎవరైతే వెళ్తారో వారందరినీ కూడా నల్గొండ మిర్యాలగూడ మీదుగా పిడుగురాళ్ల వైపు మళ్లిస్తున్నారు. పిడుగురాళ్ల మీదుగా గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే విధంగా వాళ్ళకి ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షల గురించి వాహనదారులకు వివరిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఖమ్మం వైపు కూడా ఇదే పాలేరు వాగు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఖమ్మం హైదరాబాద్ వాహనాలను కూడా నార్కట్పల్లి తర్వాత నకరేకల్ వద్ద డైవర్ట్ చేస్తూ ఉన్నారు. నకరేకల్ నుంచి నేరుగా వారంతా కూడా అరవపల్లి తుంగతుర్తి మద్రాల మీదుగా వారంతా కూడా మరిపేట బంగ్లా నుండి ఖమ్మం వెళ్లే విధంగా రూట్ని చేస్తున్నారు. ఈ మొత్తంగా ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు కావచ్చు, ఖమ్మం వైపు వెళ్లే వాహనాలన్నీ కూడా డైవర్షన్లోనే వెళ్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఉధృతంగా వాగులు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒకవేళ ఆ ఉధృతంగా పొంగి పొర్లుతున్న వాగులను దాటే ప్రయత్నం డైవర్ట్ చేస్తా ఉన్నారు. నార్కట్పల్లి నుంచి కట్టంగూరు వైపు ఉన్న 65 పాటుగా ఇంటర్నెట్ ఖమ్మం వెళ్లే వాహనాలన్నీ కూడా ఒక వైపు సూర్యాపేట బయటకు వెళ్లే విధంగా దారి మళ్లింపు అయితే కొనసాగుతుంది. ట్రాఫిక్ ఇటు సివిల్ పోలీసులు రోడ్లపైనే ఉన్నారు. దానికి సంబంధించి ట్రాఫిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. 24 hours నిన్న మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ డైవర్షన్ ప్రారంభమైంది. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది అనే దానికి సంబంధించి 24 గంటల పాటు అయితే ఖచ్చితంగా కొనసాగుతుందని పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వాహనదారులు ఎవరైతే ఉంటారో హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లేవారు కావచ్చు, హైదరాబాద్ వెళ్లేవారు కావచ్చు, వీరందరూ కూడా వీలైతేనే రోడ్లపైకి రావాలి, వాహనాలతో రోడ్లపైకి రావాలని కూడా పోలీసులు సూచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలా చోట్ల వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఒక్కొక్కసారి ఉధృతంగా పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నిన్న రామాపురం క్రాస్ రోడ్డు వద్ద అకస్మాత్తుగా పాలేరు వాగుకు సంబంధించి పొంగి పొర్లడంతో అకస్మాత్తుగా గంటల వ్యవధిలోనే రోడ్లపైకి వరద నీరు ప్రవహించింది. అంతకంతకు పెరిగి దాదాపు 5 ఫీట్ల మేర ఒకసారిగా రోడ్లపైకి
ఉధృతంగా నీరు వచ్చిన నేపథ్యంలో వాహనాలన్నీ కూడా రెండు వైపులా ఆకస్మికంగా అయిపోయాయి. అంటే ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే వాహనాలన్నీ కూడా అక్కడికి చేరిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా అంచనా వేయకుండానే అవన్నీ కూడా వాహనాలన్నీ కూడా రోడ్లపైకి రావడం, ఆ వరదని కూడా ఎప్పుడు తగ్గుతుందో కూడా ఎవరు అంచనా వేయలేని పరిస్థితిలో నిన్న వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలోనే ఈ ట్రాఫిక్ డైవర్షన్పై పోలీసులు సీరియస్గా దృష్టి సారించారు. ప్రతి చోట నుంచి ఇటు ఏపీ నుంచి కావచ్చు, సూర్యాపేట జిల్లా నుంచి కావచ్చు, ఖమ్మం జిల్లా నుంచి కావచ్చు, పోలీసు అంతా కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడైతే వాగులు వంకలు పొంగి పొర్లుతూ చెరువులు పొంగి పొర్లుతూ రోడ్లపైకి వస్తున్నాయో అక్కడ సంబంధించి డైవర్షన్ చేసిన సమాచారాన్ని కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లకి, ఆ తర్వాత అంతకంటే ముందు ఉన్న పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇటు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళే వారికి, ఇటు హైదరాబాద్ వెళ్ళే వారికి అయితే తీవ్ర ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఎందుకంటే పలు చోట్ల వాగులు ఇటు చెరువులు పొంగి రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలోనే వాహనదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పోలీసులు ఒకటే చెప్తా ఉన్నారు. వాహనదారులంతా కూడా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి. అత్యవసర పరిస్థితి ఉంటేనే తప్ప ఇటు విజయవాడ వెళ్ళే ప్రయాణాన్ని కావచ్చు, ఖమ్మం వైపు వెళ్ళే ప్రయాణాన్ని కావచ్చు వాయిదా పెట్టుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మొత్తంగా నార్కట్పల్లి వద్ద జాతీయ రహదారి వెంట 65 నెంబర్ జాతీయ రహదారిని బ్లాక్ చేశారు. అన్ని వాహనాలన్నీ కూడా నార్కట్పల్లి అద్దంకి వైపే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా వాహనదారులందరూ కూడా ఇటు విజయవాడ వెళ్ళేవారు కావచ్చు, ఖమ్మం వెళ్ళేవారు కావచ్చు గైడ్ చేస్తూ వారందరినీ కూడా రూట్ల వైపు పంపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. స్వాతి. రైట్ విజయభాస్కర్, థ్యాంక్ యూ.